హలో ఎవ్రీవన్. సో ఈరోజు టెన్సెస్లోని సింపుల్ పాస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రీవియస్ వీడియోస్లో మనం ఆల్రెడీ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన సింపుల్ ప్రెజెంట్ కానీ ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ ఈ 4 వీడియోస్ డిస్కస్ చేయడం జరిగింది అండ్ ఆ వీడియోస్ని అప్లోడ్ కూడా చేశాము. సో ఈరోజు సింపుల్ పాస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో సింపుల్ పాస్ట్ అంటే మనకు ఈజీగా అర్థమైపోతుంది. పాస్ట్ అంటే గడిచిపోయిన క్షణాలని మనం గడిచిపోయిన సంఘటనలని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం సింపుల్ పాస్ట్ అనేది వాడుతాము. సో సింపుల్ పాస్ట్లో మనకి యాజ్ యూజువల్గా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఆ స్ట్రక్చర్ ఏంటి అంటే మనం వర్బ్ ఫామ్స్ని తీసుకున్నట్టయితే వర్బ్ ఫామ్స్లో మనకి V1, V2, V3, V4 అనే వర్బ్ ఫామ్స్ ఉంటాయి. సో అందులో మనం ఏ వర్బ్ ఫామ్ తీసుకుంటామంటే V2 అనే వర్బ్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 ఆ తర్వాత ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, షీ రోట్ ఏ లెటర్. షీ అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్, రోట్ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ V2 ఫామ్, రైట్కి పాస్ట్ ఫామ్ అనేది రోట్ అవుతుంది. ఏ లెటర్ ఇది ఎగ్జాంపుల్. సో షీ రోట్ ఏ లెటర్ అంటే ఇది ఆబ్జెక్ట్. షీ రోట్ ఏ లెటర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని మనం అఫర్మేటివ్ సెంటెన్స్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ అనొచ్చు. సో ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా ఇచ్చాడు, ఐ ప్లేడ్ ఫుట్బాల్ వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్. సో ఇందులో మళ్ళీ ఏంటి 2 సెంటెన్సెస్ ఉన్నాయి సింపుల్ పాస్ట్లో, సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. సో ఇది మళ్ళీ కంజంక్షన్, సబ్జెక్ట్ V2 అంటే సో ఈస్కి పాస్ట్ ఫామ్ అనేది వాజ్ అవుతుంది. సో ఏ చైల్డ్ ఇది ఆబ్జెక్ట్. సో అదేవిధంగా సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇందులో మనం నెగిటివ్ సెంటెన్స్లో చూద్దాం. ఇక్కడ మళ్ళీ అసర్టివ్ సెంటెన్స్. సో నెగిటివ్ సెంటెన్స్లో చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1 అనేది వస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ వస్తుంది. ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ తర్వాత ఏమొస్తుంది అంటే V1 వస్తుంది ఇక్కడ. సో నార్మల్గా మనకి ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ తర్వాత ఎప్పుడైనా కూడా సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ రాసాం. బట్ ఇంటరాగేటివ్లో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే సబ్జెక్ట్ లేదా క్వశ్చన్ అనేది హెల్పింగ్ వర్బ్ అనేది ఏమొస్తుంది డిడ్ వస్తుంది. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 రావాలి ఇక్కడ. సో ఇక్కడ ఏం రావాలి V1 రావాలి, అంతేకాని V2 అనే ఫామ్ తీసుకోకూడదు. ఇక్కడ మనకు ఓన్లీ బేస్ ఫామ్ మాత్రమే తీసుకోవాలి. ఎగ్జాంపుల్, ఐ రోట్ ఏ లెటర్. ఐ రోట్ ఏ లెటర్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్ V2, రైట్ అనేది V1 అయితే రోట్ అనేది V2 అవుతుంది. సో ఏ లెటర్ అనేది ఏమవుతుంది ఆబ్జెక్ట్ అవుతుంది. దీన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ డిడ్ ప్లస్ ఐ. సో తర్వాత ఏం రావాలి ఇక్కడ V1 రావాలి. డిడ్ ఐ రైట్ ఏ లెటర్. డిడ్ ఐ రైట్ ఏ లెటర్ అనేది మనకి ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఈ విధంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో రాయాల్సి ఉంటుంది. అది కాకుండా మనం నెగిటివ్ సెంటెన్స్ని తీసుకున్నట్టయితే ఏమవుతుంది అంటే ఐ డిడ్ నాట్ రైట్ ఏ లెటర్ రావాలి. ఏం రావాలి ఇక్కడ ఐ డిడ్ నాట్ రైట్ రావాలి. మళ్ళీ గుర్తుంచుకోండి ఇక్కడ ఐ డిడ్ నాట్ రైట్ ఏ లెటర్. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్. మళ్ళీ ఏం జరిగింది ఇక్కడ నాట్ అనేది నెగిటివ్ సెంటెన్స్. మళ్ళీ బేస్ ఫామ్ మాత్రమే వస్తుంది. ఎప్పుడైతే డిడ్ వస్తుందో అప్పుడు V1 మాత్రమే తీసుకోవాలి, V2 అనేది తీసుకోకూడదు. సో బేస్ ఫామ్. ఈవెన్ ఇంట్రాగేటివ్లో కూడా డిడ్ ఐ, ఇంట్రాగేటివ్ నెగిటివ్, డిడ్ ఐ నాట్ రైట్ ఏ లెటర్. డిడ్ ఐ నాట్ రైట్ ఏ లెటర్. ఇక్కడ మళ్ళీ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ మళ్ళీ V1 మాత్రమే తీసుకున్నాం. ఓన్లీ సింపుల్ పాస్ట్లోని అసర్టివ్ సెంటెన్స్లో మాత్రమే సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే ఐ రోట్ ఏ లెటర్. ఐ
wrote a letter అని రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ V2 వస్తుంది, రైట్. ఇది మనకి ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇందులో ఈ సెంటెన్స్ని అంటే సింపుల్ పాస్ట్ని ఎక్కడ వాడచ్చో మనం చూద్దాం. సింపుల్ పాస్ట్ అనేది ఏ సందర్భాల్లో వాడతామంటే టు డినోట్ ద పాస్ట్ యాక్షన్స్. సో చూడండి, టు డినోట్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ దట్ అకర్డ్ ఇన్ ద పాస్ట్, అంటే పాస్ట్ టెన్స్లో అంటే గడిచిపోయిన గతంలో జరిగిన సంఘటనల్ని మనం తెలపడానికి ఈ పాస్ట్ టెన్స్ని అనేది వాడతాం, అంటే సింపుల్ పాస్ట్ని వాడతాం. మై గ్రాండ్ ఫాదర్ డైడ్ లాస్ట్ ఇయర్. సో ఈ లాస్ట్ ఇయర్ అనేది పాస్ట్ని ఇండికేట్ చేస్తుంది, డినోట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ అనేది ఏం చేస్తుంది, పాస్ట్ని డినోట్ చేస్తుంది. కాబట్టి సో ఇక్కడ మనం మై గ్రాండ్ ఫాదర్ డైడ్, డైడ్ ఏముంది ఇక్కడ V2, డైడ్ V2. ఇండియా బికేమ్ ఇండిపెండెంట్ ఇన్ 1947. ఇండియా అనేది సబ్జెక్ట్ అయితే బికేమ్, సో ఇది V2 బికేమ్ అనేది. సో ఇండిపెండెంట్ ఇన్ 1947. ఇక్కడ మనకి ఇక్కడ 1947 అనేది పాస్ట్ యాక్షన్. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కాబట్టి 1947 అనేది గడిచిపోయిన గతం. సో అందుకోసం గతంలో మనం ఏం చేస్తామంటే ఓన్లీ సింపుల్ పాస్ట్ని మాత్రమే వాడాలి. కొలంబస్ డిస్కవర్డ్ ఈడి, ఇది రెగ్యులర్ వర్బ్. సో ఇక్కడ V2 డిస్కవర్డ్. అమెరికా 500 years ago, ఇక్కడ మనకేంటి పాస్ట్ గురించి మనకి ఇండికేట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ సింపుల్ పాస్ట్ని ఇక్కడ వాడాల్సి ఉంటుంది. సో ఇంకోటి టు డినోట్ ఏ హ్యాబిచువల్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. సో మనం ఇంతకుముందు సింపుల్ ప్రజెంట్ డిస్కస్ చేసినప్పుడు ఏం చెప్పాం అంటే ఇన్ ఏ ప్రజెంట్ అంటే ప్రస్తుతం మన హ్యాబిట్స్ని డిస్క్రైబ్ చేయడానికి డినోట్ చేయడానికి సింపుల్ ప్రజెంట్ని వాడతాం. అదేవిధంగా పాస్ట్లో గతంలో మన యొక్క హ్యాబిట్స్ని డినోట్ చేయడానికి ఏం చేయాలి అంటే సింపుల్ పాస్ట్ని వాడాలి. ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ ఐ వాక్డ్ బ్యాక్ హోమ్ ఎవ్రీ ఈవినింగ్. సో ఇక్కడ ఏంటి లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం ఏం చేశాను నేను, ఐ వాక్డ్ అంటే వాక్డ్ V2 అవుతుంది. ఇది నేను నడిచాను ఎక్కడికి, బ్యాక్ హోమ్ ఇంటికి. ఎప్పుడు, ఎవ్రీ ఈవినింగ్ ప్రతిరోజు సాయంత్రం మా ఇంటికి నడిచేవాడిని. ఎప్పుడు, పోయిన సంవత్సరం లేదా గత సంవత్సరం. సో అంటే అది ఒక అలవాటు, అంటే ఇక్కడ హ్యాబిచువల్ యాక్షన్ని తెలుపుతుంది. ఏం తెలుపుతుంది అంటే ఇక్కడ హ్యాబిచువల్ యాక్షన్ని తెలుపుతుంది. వెన్ ఐ వాజ్ ఇన్ బాంబే ఐ వెంట్ టు ద బీచ్ ఎవ్రీ వీకెండ్. వెన్ ఐ వాజ్ అంటే ఎప్పుడు నేను బాంబేలో ఉన్నప్పుడు, ఐ వాజ్ అనేది ఏమవుతుంది, సో ఇది V2 అవుతుంది. ఇక్కడ ఈజ్ అనేది ప్రెజెంట్ అయితే V1 అయితే ఇక్కడ వాజ్ అనేది మనకేంటి బీ ఫామ్లో అవుతుంది. సో సింపుల్ పాస్ట్లో వాడతాం వాజ్ అనేది. సో ఐ వాజ్ ఇన్ బాంబేలో ఉన్నప్పుడు ఏం చేసేవాడిని, ఐ వెంట్. గో యొక్క V2 అంటే V2 ఫామ్ ఏమవుతుంది, వెంట్ అవుతుంది. గో, వెంట్, గాన్, గోయింగ్. సో ఇది V2 వెంట్, నేను వెళ్ళాను ఎక్కడికి, టు ద బీచ్కి. ఎప్పుడు వెళ్ళేవాడిని, ఎవ్రీ వీకెండ్కి నేను బీచ్కి వెళ్ళేవాడిని. ఎప్పుడు, వెన్ ఐ వాజ్ ఇన్ బాంబే. నేను ఎప్పుడైతే బాంబేలో ఉన్నానో ఆ బాంబేలో ఉన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే బీచ్కి ఎవ్రీ వీకెండ్ వెళ్ళేవాడిని. అంటే ఇది ఒక అలవాటు. సో ఎవ్రీ వీకెండ్ అనేది వెళ్ళడం అనేది ఒక అలవాటు కాబట్టి ఆ అలవాటుని మనం సింపుల్ పాస్ట్లోనే డిస్క్రైబ్ చేస్తాం. సో ఇక్కడ టు డిస్క్రైబ్ ఎ సిరీస్ ఆఫ్ కంప్లీటెడ్ యాక్షన్స్ యూజ్డ్ వెన్ మల్టిపుల్ పాస్ట్ యాక్షన్స్ హ్యాపెన్ వన్ ఆఫ్టర్ ద అదర్. సో ఇక్కడ మనకేంటిది ఎ సిరీస్ ఆఫ్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే గడిచిపోయిన సిరీస్ ఆఫ్ యాక్షన్స్ని యూజ్డ్ వెన్ మల్టిపుల్ పాస్ట్ యాక్షన్స్ హ్యాపెన్ వన్ ఆఫ్టర్ ద అదర్. సో దాన్ని మనం డిస్క్రైబ్ చేయడానికి ఇలా డినోట్ చేయడానికి చూడండి ఇక్కడ షీ వేకప్ అనేది బేస్ ఫామ్ అయితే వోకప్ ఏమవుతుంది, V2 అవుతుంది. వోక్. ఆ తర్వాత ఏం చేశారు, బ్రష్ అనేది V1 అయితే బ్రష్డ్ రెగ్యులర్ ఈడి యాడ్ చేయడం వల్ల ఇది V2గా మారుతుంది, బ్రష్డ్. షీ వోకప్, ఆమె నిద్ర లేచింది. అండ్ బ్రష్డ్ హర్ టీత్ అంటే పళ్ళను తోమింది. ఆ తర్వాత ఏం చేసింది, అండ్ లెఫ్ట్ ఫర్ వర్క్. లీవ్ అనేది V1 అయితే లెఫ్ట్ అనేది ఏమవుతుంది ఇక్కడ V2 అవుతుంది. లెఫ్ట్ ఫర్ ఎక్కడికి, వర్క్ అంటే పనికి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా అంటే ఈ సెంటెన్స్లో మనం ఏం చూస్తున్నాం, 3 యాక్షన్స్ని ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది. షీ వోకప్ నిద్రలేచింది, బ్రష్డ్ హర్ టీత్ పళ్ళు తోమింది, అండ్ పనికి వెళ్ళిపోయింది. అంటే ఈ సింపుల్ పాస్ట్లో జరిగిన సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి జరిగిన సంఘటనలు కాబట్టి దాన్ని డిస్క్రైబ్ చేయడానికి మనం సింపుల్ పాస్ట్ని వాడుతున్నాం. ద సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ ఆఫెన్ ఫౌండ్ విత్
such adverbs of past time as these. సో సింపుల్ పాస్ట్లో మనం కొన్ని అడ్వర్బ్స్తో వాడతాం. ఏం అడ్వర్బ్స్ వస్తాయి? ఎగ్జాంపుల్ అడ్వర్బ్ ఆఫ్ టైంలో yesterday, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. సో ఇలాంటివి. అంతేకాకుండా అడ్వర్బ్స్ ఆఫ్ పాస్ట్ టైం విత్ అగో, 1 year ago, 2 years ago, 3 years ago, 100 years ago. సో ఈ విధంగా మనం అడ్వర్బ్స్ ఆఫ్ పాస్ట్ టైం విత్ అగో, a few minutes ago, a long time ago, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, రైట్? ఈ విధంగా మనం అడ్వర్బ్స్ తోటి డిస్క్రైబ్ చేసేవైతే ఉంటాయో అది కూడా గడిచిపోయిన సంఘటనలు కానీ గతంలో జరిగిన వాటిని కానీ మనం ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ టైంతో డిస్క్రైబ్ చేస్తే దాన్ని మనం సింపుల్ పాస్ట్లోనే వాడాల్సి ఉంటుంది, రైట్? సిరీస్ ఆఫ్ యాక్షన్ని మరియు అదేవిధంగా అడ్వర్బ్ ఆఫ్ టైంతో తెలిపేవాడిని. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెక్ చేద్దాం ఎలా వస్తాయి. Put the verbs in a brackets into the correct simple past tense, either or present. సో ఇక్కడ మనకి చూడండి, I dash to see my grandfather every day last year. సో ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ అనేది ఏమొచ్చింది? ఇది అడ్వర్బ్ ఆఫ్ టైం. లాస్ట్ ఇయర్ ఏం చేసేవాడు? ఎవ్రీ డే అంటే ప్రతిరోజు చేసేవాడు. ఏం చేసేవాడు? I dash to see my grandfather అంటే తన తాతని చూడడానికి. లాస్ట్ ఇయర్ అంటే మనకి గడిచిపోయిన సంఘటన కాబట్టి గోకి పాస్ట్ ఫామ్ ఏమొస్తుంది? వెంట్ వస్తుంది. ఐ వెంట్ టు సీ మై గ్రాండ్ ఫాదర్ ఎవ్రీ డే అంటే ఇది గతంలో జరిగిన హ్యాబిట్ అన్నట్టు, ఒక అలవాటు. ఏం అలవాటు ఉండేది అంటే నేను మా తాతయ్యను చూడడానికి ఎవ్రీడే వెళ్ళేవాడిని. ఎప్పుడు? లాస్ట్ ఇయర్. సో ఇక్కడ వెంట్ V2 వస్తుంది. సో నెక్స్ట్ వి యూజువల్లీ డాష్ లంచ్ ఎట్ 2 o'clock. సో ఇక్కడ మనకి వి యూజువల్లీ లంచ్ ఎట్ 2 o'clock అంటే మేము యూజువల్ ఏం చేస్తాం? 2 o'clockకే అన్నం తింటాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఎలాంటి అంటే అడ్వర్బ్ ఆఫ్ టైం ఇవ్వలేదు కాబట్టి వి యూజువల్లీ హ్యావ్ అనొచ్చు. వి యూజువల్లీ హ్యావ్ లంచ్ ఎట్ 2 o'clock అంటే మేము ప్రతిరోజు ఎప్పుడు తింటాం? 2 o'clockకే అన్నం తింటాం. సో ఈ సింపుల్ ప్రెజెంట్ వాడచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో ఆఫ్ సింపుల్ ప్రెజెంట్. I request all the viewers to subscribe the channel and share the channel and like the videos, as well as send this link to your friends and family members so they also can prepare well. And if you require any kind of videos or any kind of grammar videos, you can mention in the comment section, so then I can upload that video. Thank you once again.